డిఎస్సీలో అక్రమాలు నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన రాజశేఖర్ వైసీపీ నేతలు బహిరంగ చర్చకి రావాలంటూ పిలుపు. డిఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ అన్నారు. కాకినాడ ఆయన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ డిఎస్సీ అంశంపై అధికారులు ఇప్పటికే పూర్తి వివరణ ఇచ్చారని, అయినప్పటికీ వైసీపీ యువతను తప్పుదారి పట్టించేలా అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సీపై తొలి సంతకం చేసిందని, డిఎస్సీ అక్రమాలు జరిగాయని నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. వైసీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని కోరిన ఆయన గత ప్రభుత్వ హయాంలో విద్యారంగం తీవ్రంగా దెబ్బతిందని విమర్శించారు. కూడా నియామక పత్రాలు ఇవ్వటం, వారు ఆల్రెడీ స్కూల్స్లో జాయిన్ అవ్వటం జరిగింది. సంవత్సర కాలం అయింది. ఇప్పుడు మళ్ళీ దీని మీద ఈ విధమైన అసత్య ఆరోపణలు చేయటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే డిఎస్సి స్టూడెంట్స్ అందరూ కూడా మనందరికీ తెలుసు, చాలా దిగువ మధ్యతరగతి ఫ్యామిలీస్ నుంచే ఈ టీచర్స్ వృత్తిలోకి వచ్చారు. అందరూ వాళ్ళు లక్షల రూపాయలు పెట్టి ఉద్యోగాలు కొనుక్కునే స్తోమత ఉంటే వాళ్ళు ఈ ఉద్యోగానికి రారు. వాళ్ళు పదే పదే చెప్పడం జరిగింది. గతంలో కూడా మనం కాకినాడలో ఈ డిఎస్సి మీద సెలెక్ట్ అయిన వాళ్ళందరితో కూడా మనం సుమారు 1000 మంది టీచర్స్తో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. మీ అందరూ అది వచ్చారు. ఆ రోజు అందరూ కూడా చెప్పడం జరిగింది, మేమందరం కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి మేము కష్టపడి చదువుకుని మేము అర్హతతో సాధించాం. మళ్ళీ ఇలాంటి ఆరోపణలు చేస్తే మమ్మల్ని అవమానిస్తున్నారు ఈ వైసీపీ పార్టీ అని వారు ఎంతో కన్నీరు పెట్టుకుని చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి డిఎస్సి మీద మాట్లాడే నైతిక అర్హత లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1924 మధ్యలో ఒక డిఎస్సి కూడా తీయలేని పరిస్థితి. వాళ్ళ ఈరోజు మరి మాట్లాడే నైతిక హక్కు ఉందని, నైతిక అర్హత లేదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా గురించి వాళ్ళు ఆరోపణ చేయడం జరిగింది, లక్షల చేతులు మారినాయని. స్పోర్ట్స్ కోటాలో కూడా చాలా స్పష్టంగా ఎవరైతే అర్హత ఉందో అర్హత ఉన్న వ్యక్తులందరికీ కూడా మనం స్పోర్ట్స్ కోటాలో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2 నుంచి 3% స్పోర్ట్స్ కోటా కూడా పెంచి మరి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ను కూడా ఈ రాష్ట్రంలో మరి అన్ని రకాలుగాని కూడా ఎంకరేజ్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. నారా లోకేష్ గారు, మా యువ నాయకులు ఒక ఛాలెంజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకి రండి, ఎక్కడైనా ఆరోపణలు ఉంటే మీరు తీసుకురండి, దానికి నేను సమాధానం చెప్తానని ఆయన లోకేష్ గారు సూటిగా మరి జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరితే ఇప్పటికీ దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ కూడా చర్చలకి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో మా స్థాయిలో ఎమ్మెల్సీగా ఇక్కడున్న లోకల్ వైసీపీ నాయకులకి నేను కూడా ఒక సవాల్ విసురుతున్నాను. మీరు మీ దగ్గర ఏదైనా తప్పు జరిగిందని ఆరోపణలు ఉంటే తీసుకురండి, చర్చకి, బహిరంగ చర్చకి, పత్రికాముఖంగా మేధావుల సమక్షంలో, విద్యావేత్తల సమక్షంలో, నిరుద్యోగ యువత సమక్షంలో మేము కూడా చర్చకి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైనా ఆరోపణ నిజమని నిరూపిస్తే నేను నా స్థాయిలో మీకు సవాలు విసురుతున్నాను, నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే యువత ఈరోజు లక్షలాది మంది యువత చదువుకుని మీరు అనుసరించిన, గత ప్రభుత్వంలో అనుసరించిన విధానాల వల్ల యువతకి ఎక్కడ ఉద్యోగావకాశం లేక చదువుకున్న యువత పక్కదారులు పట్టి గంజాయి మత్తు పదార్థాలకు బానిసలైన పరిస్థితి మనం చూసాం. మళ్ళీ అలాంటి చెడు అలవాట్లకి వెళ్లకుండా మరి గంజాయి విషయంలో కానీ, మత్తు పదార్థాల విషయంలో కానీ, డ్రగ్స్ విషయంలో కానీ ఈ కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం జరిగింది. మరి అలాంటి అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కాల వ్యవధిలో నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, ఈ 3 కార్యక్రమాల మీద కూడా, ఈ 3 మీద కూడా